సో గేమ్ చేంజర్ గురించి కూడా కొంచెం చెప్పండి సార్. గేమ్ చేంజర్ మొన్న ట్రైలర్ అది రిలీజ్ అయింది, టీజర్ అది. సో అందులో ఏంటంటే రామ్ చరణ్ డబుల్ యాక్షన్ అంటున్నారు, కొంతమంది ట్విన్స్ అంటున్నారు. అసలు ఏంటి? ఒకటి బిగ్ థింగ్ మీకు చెప్పగలనంటే, అంటే శంకర్ గారిది ఎలా ఉంటుందనంటే, ఒక సాంగ్లో కొన్ని లొకేషన్స్ అవసరం అవుతాయి, ఒక 5-6 లొకేషన్స్ అవసరం అవుతాయి గేమ్ చేంజర్ దాంట్లో. సో దాంట్లో నార్మల్లీ వాటికి సెట్ వేసేవచ్చు, ఉన్నాయి కూడా రెడీగా, చాలా సెట్స్ ఉన్నాయి, రెడీమేడ్ సెట్స్ ఉన్నాయి, ఫిలిం సిటీలో ఉన్నాయి, అయినా కాంప్రమైజ్ అవ్వాలి, ఒరిజినల్ సెట్స్లోనే చేశారు. అండ్ ఇన్సిడెంట్లీ ఆయనకి ఏంటంటే రాజమండ్రి బాగా సెంటిమెంట్ ఆయనకి. మీకు ఏ సినిమానో ఒక్కటనో ప్లాన్ చేస్తారు, ఒకే రోజు షూటింగ్. ఒక రోజు అంటే లైక్ టైం ఎక్కువ పట్టింది, షార్ట్ పెద్ద ఉండదు, ఒక షార్టే. గోదావరి నదిలో లైక్ మధ్యలో గోదావరి ఫ్లో అవుతుంటాయి కదా, అక్కడ ఏంటంటే మధ్యలో లంకలు ఉంటాయి. అంటే ఈ సమ్మర్ టైం మొత్తం లివర్ కంప్లీట్ ఫ్లో అవుతుంది కదా, మధ్యలో లంకల్లా ఫామ్ అవుతుంది, ఇసుక లంకలు ఫామ్ అవుతుంది. దాని మీద వాటర్ కనబడాలి, శాండ్ కనబడాలి, వెనకాలేమో బ్రిడ్జ్ కనబడాలి, గోదావరి బ్రిడ్జ్, ట్రైన్ వెళ్తుండాలి. ఆ షార్ట్ కోసం వెయిట్ చేసి చేశారంట. ఒక చాలా కీ అంటే ఒక షార్టే అది. 8,000 మంది జూనియర్స్ పెట్టుంటారు. ఆ రోజు ఏంటిది, ఇటు రాజమండ్రి నుంచి కొంతమందిని పంటలు అంటారు, ఫ్లాట్ సర్ఫేస్ పడవలు కాకుండా కొవ్వూరు సైడ్ నుంచి కొంతమంది అలా తీసుకొచ్చి వాళ్ళు క్రౌడ్ మూమెంటే టైం పట్టిస్తుంది, అంత ఇదిగా ఉంటారు. సో అలాంటి ఒకటి ఉంది. అలాగే ఏంటంటే ఓల్డ్ సిటీ డైరెక్ట్ చార్మినార్లో వెళ్ళి చేయడం జరిగింది, అలాగే వైజాగ్ బీచ్లో చేశారు. సో ఆ పర్టికులర్ దీనికి కొన్ని ప్లేసెస్ కమిట్ అయి చూపెట్టాలి. సో అలాగే ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళి చేయడం జరిగింది అనమాట.